అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మొహమ్మద్ గులాబీ, ఆర్థోపెడిక్ సర్జన్, విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఈరోజు మనం సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి చెప్పుకుందాం. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే వయసు రీత్యా మెడలో వచ్చే అరుగుదల మార్పులు. ఈ సమస్య 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము. ఈ లక్షణాలు కనుక తీసుకుంటే ఈరోజు మనం 3 రకాలుగా చెప్పుకుందాం. మొదటిది కనుక చూస్తే యాక్సియల్ నెక్ పెయిన్ అంటారు. అంటే కేవలం మెడ భాగంలో మాత్రమే ఈ నొప్పి ఉంటుంది. కొంతమందికి మెడ నొప్పితో పాటు వీపు మధ్య భాగంలో నొప్పి రావడం, తలనొప్పి, తల తిరుగుట లాంటి లక్షణాలు చూస్తుంటాము. రెండవది కనుక తీసుకుంటే సర్వైకల్ రాడికులోపతి. అంటే వీళ్ళలో ఈ మెడ నొప్పి అనేది భుజంలో కానీ మోచేతి కింద కానీ పాకుతుంటుంది. దాంతోపాటు చేతిలో తిమ్మిర్లు, మంటలు, చేతిలో పట్టు తగ్గిపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఇలా ఎందుకు వస్తుంది అంటే వీళ్ళలో మనకి చేతికి సంబంధించిన నరాలు అనేవి మెడ భాగంలోనే ఉంటాయి. ఇలా ఈ అరుగుదల మార్పుల వల్ల ఏమవుతుందంటే ఈ చేతి నరాల మీద ఒత్తిడి పడుతుంటుంది. ఇలా ఒత్తిడి పడినప్పుడు మనం ఈ లక్షణాలను చూస్తుంటాము. మూడవది కనుక తీసుకుంటే సర్వైకల్ మైలోపతి అంటారు. అంటే వీళ్ళల్లో ఏమవుతుందంటే ఈ ఒత్తిడి అనేది స్పైనల్ కార్డ్ మీద అంటే వెన్నుపాము మీద ఒత్తిడి పడుతుంది. ఇలా పడిన వాళ్ళలో చేతుల్లోనే కాదు కాళ్ళల్లో కూడా ఇబ్బంది ఉంటుంది. వీళ్ళల్లో నడిచేటప్పుడు నడక ఇబ్బంది పడడము, అంటే అడుగులు తడబట్టము, లేదా కాళ్ళు చేతుల్లో పట్టు తగ్గిపోవడం లాంటి లక్షణాలు అనేవి చూస్తుంటాము. ఇలా సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మనము ఎక్స్రే, ఎంఆర్ఐ మరి కొన్ని క్లినికల్ టెస్ట్లు అనేవి చేసి ఎంత శాతం అరుగుదల ఉందనేది తెలుసుకోవచ్చు. ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే వీళ్ళల్లో దీనికి సంబంధించిన మందులతో పాటు ఫిజియోథెరపీ మరియు మెడకి కాలర్ అంటే సర్వైకల్ కాలర్ అనేది అడ్వైస్ చేస్తాము. అలాగే రాత్రి పడుకునేటప్పుడు తలగడ అనేది ఎత్తు లేకుండా చూసుకోవాలి. ఇంకా మొబైల్ ఫోన్లో కానీ కంప్యూటర్ సిస్టమ్ ముందు ఆపరేట్ చేసేవాళ్ళు ఎక్కువసేపు అదే పొజిషన్లో ఉంటారు. అలా కాకుండా మధ్య మధ్యలో ఈ పొజిషన్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలని చెప్తూ ఉంటాము. అలాగే తల మీద బరువులు మోయడం కానీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఆ బరువులు అనేవి మోయకుండా తగ్గించుకోవాలని చెప్తుంటాము. శస్త్రచికిత్స అనేది చాలా సివియర్ కేసెస్ మాత్రమే సర్జరీ వరకు వెళ్తాయి. ఈ శస్త్రచికిత్స ద్వారా ఆ అరుగుదల మార్పుల వల్ల వచ్చే జారిన డిస్క్ని కానీ తొలగించి ఈ నరాల మీద ఒత్తిడిని తగ్గిస్తారు. ఈ ప్రొసీజర్నే మనము డిస్కెక్టమీ విత్ ఫ్యూజన్ అంటాము. చాలా వరకు కేసెస్ మనము మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఈ మందులు ఫిజియోథెరపీతోనే మనకి లక్షణాల నుంచి ఉపశమనం దొరుకుతుంది. కనుక మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఈ సమస్యతో కనుక బాధపడుతుంటే మా విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. మా వద్ద మీకు ఫిజియోథెరపీ, ఎక్స్రే, ఎంఆర్ఐ మరియు ఆరోగ్యశ్రీ లాంటి సదుపాయం కూడా కలదు. కనుక మా సేవలను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.